హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మాది ప్రెస్టేజ్ సర్వీస్ సెంటర్ అన్నమాట. మాకు కస్టమర్ అనేది రైస్ కుక్కర్ అనేది స్విచ్ ప్రాబ్లం అని ఇచ్చారు. సో మేము ఇప్పుడు దీన్ని స్విచ్ ప్రాబ్లం మారుస్తున్నాం. ఈ వీడియోలో ఎలా మారుస్తాం అనేది టెక్నీషియన్ మీకు చూపిస్తున్నాడు. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకోవాలా. బ్యాక్ సైడ్ ఉంటుంది, అది ఓపెన్ చేసేది. సో మీకు ఓపెన్ చేసేసి తర్వాత లోపల ఏం ప్రాబ్లం ఏంటి అనేది మనకు కనబడుతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మనము చూడాలన్నమాట, ఇంకా ఏమేమి పోయినాయి ఏంటి అనేది అన్నీ చూసుకోవాలా. అక్కడ పక్కన వైరింగ్ ఉంటుంది. సో అందువల్ల ఆ వైరింగ్ అక్కడక్కడ పెట్టేసి కరెంట్ వస్తుందా లేదా, వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు టెక్నీషియన్. అట్లా అన్ని చోట్ల చెక్ చేసి ఏది పోయిందో అది మాత్రమే మార్చిస్తారు. తర్వాత వచ్చి ఇవి వారంటీలో మార్చిస్తారు. స్విచ్ ఇవి మాట మాకు కంపెనీ నుంచి వస్తాయి. మేము డిఫెక్టివ్ అనేది కంపెనీ వాళ్ళకి పంపించి వాళ్ళు మాకు కొత్త స్విచ్లు అనేవి పంపిస్తారనమాట. సో ఇలా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము కస్టమర్కి అందజేస్తాం. ఇప్పుడు మార్చేది ఇది కొత్తది, అది వేస్తున్నాడు, అది పాతది అన్నమాట. స్విచ్ మార్చడం చాలా ఈజీ అన్నమాట. కానీ అది ఎక్కడ పడితే అక్కడ, అంటే ఎక్కడ పడితే అక్కడ వేయించుకోకూడదు. ఎందుకంటే మనకి కంపెనీటి వస్తాయి స్విచ్లు ఓన్లీ ప్రెస్టేజ్ సర్వీస్ సెంటర్లో. బయట అయితే ఎక్కడంటే అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు వేస్తారు. సో అవి భిన్న పోతాయి. సో అయిపోయింది ఇప్పుడు మార్చడం. దానికి ఇంకా ఫిట్ చేస్తున్నాడు అనమాట. ఫిట్ చేసేసి ఫొటోస్ తీసుకోవాలా రైస్ కుక్కర్ది. అండ్ బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ ఉంటుంది, అదొక ఫోటో తీసుకొని, వారంటీ కార్డు ఉంటుంది, వారంటీ కార్డుది ఫోటో తీసుకొని కంపెనీకి అనేది ఆ ఫొటోస్ పెట్టేసి కాల్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. అట్లా క్లోజ్ చేస్తేనే మనకి అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది, లేకపోతే మనకు పడదన్నమాట అమౌంట్. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా చేయాలంటే. ఇప్పుడు లైట్ అనేది వెలుగుతుంది కదా ఫ్రెండ్స్. లైట్ వెలుగుతుందా లేదని చెక్ చేస్తున్నాడు, కానీ ఒకటే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు వచ్చి రెండు లైట్లు అనేది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది రెండు పడతాయి ఫ్రెండ్స్. సో అందువల్ల ఇది డన్ అయింది ఫ్రెండ్స్. సో కంప్లీట్ అయింది ఈ కంప్లైంట్. సో ఇంకా కస్టమర్కి కాల్ చేసేసి మేము అనేది ఇస్తాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, ఇంకొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.